మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. హిజ్కియా మరణించిన తర్వాత అతని కుమారుడు మనష్షే రాజుగా పరిపాలన ప్రారంభించాడు. కేవలం 12 సంవత్సరాల వయసులోనే మనష్షే రాజయ్యాడు. అతని తల్లి పేరు హెప్సిబా. ఇలాగున మనష్షే అని ఈ రాజు పేరు చదువుతుండగా యోసేపు జీవితంలో వినబడే ఆ పేరు నాకు జ్ఞాపకం వస్తుంది. తను ఐగుప్తులో అనేక సంవత్సరాలు బానిసగా ఉంటూ చెరసాల్లో ఉంటూ శ్రమలు అనుభవించి ఒక రోజున దేవుడు ఇచ్చిన దర్శనం ప్రకారం అతన్ని ఐగుప్తులో రాజు తర్వాత రాజు అంతటి వానిగా చేసి అతనికి వివాహం జరిగించి ఓ చక్కటి కుమారునిచ్చి ఆ కుమారునికి యోసేపు మనష్షే అని పేరు పెట్టాడు. అంటే గత శ్రమలన్నీ బాధలన్నీ మరచుట అన్నట్టుగా మనష్షే అంటే మరచుట అని. అయితే ఈ మనష్షే రాజైన ఈ మనష్షే దేవుణ్ణి మర్చిపోయాడు. చూడండి, 2వ వచనం అంటుంది, అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించచ్చు, ఇజ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయమైన క్రియలు చేయించు వచ్చెను. సాధారణంగా మన సంఘాల్లో కుటుంబాల్లో కూడా పిల్లలకు పేరు పెడుతున్నప్పుడు ఓ మంచి భక్తుని పేరే పెడతాం, లేదా బైబిల్లో ఉన్న భక్తుల పేర్లు పెడతాం, లేకపోతే మంచి అర్థం వచ్చేట్టుగా పేర్లు పెడతాం. పేరులో ఉన్న అర్థాన్ని వాడు ఎదిగిన తర్వాత జీవితంలోకి వచ్చేట్టుగా వాడు జీవితాన్ని మలుచుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, పేరు గొప్ప ఊరు దిబ్బ అవుతుంది. అతని తల్లి హెప్సిబా అంటే హిజ్కియా రాజు యొక్క భార్య. అతను మంచి భక్తిపరుడు, నీతిమంతుడు. ఈమె కూడా నాకు తెలిసి భయభక్తులు కలిగే ఉంటుంది. హెప్సిబా అంటే ఇష్టురాలని కదా అర్థం. అయితే కుమారుణ్ణి మందలించినట్టుగా కానీ సరిచేసినట్టుగా కానీ పెద్దగా ఈమె గురించి రాయబడలేదు. ఈ మనష్షే చేస్తున్నటువంటి ఘనకార్యాలు, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న ఘనకార్యాలు మీరు వినండి. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములు కట్టించి ఇజ్రాయెల్ రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను. సాధారణంగా తక్కిన రాజులు ఒకరు ఇద్దరు దేవతలతో సర్దుకున్నారు, కానీ ఈ రాజు కంటికి కనిపించిందల్లా చేసేస్తున్నాడు. ఉన్నత స్థలాలు తిరిగి నిర్మించాడు, దేవతా స్తంభాలు నిలబెడుతున్నాడు, బయలకు బలిపీఠాలు కడుతున్నాడు. అంత మాత్రం కాకుండా ఆకాశ సమూహాన్ని అంటే నక్షత్రములను పూజించటం, నక్షత్రాలను పూజించేంత వరకే ఇతడు ఆగిపోలేదు. సరాసరిగా నా నామము నిత్యం అక్కడ ఉంచుతానని యెహోవా ఏ మందిరం గురించి చెప్పాడో ఆ మందిరంలోనే, ఆ మందిరంకున్న 2 సాలలలో ఆకాశ నక్షత్రాలకి బలిపీఠాలు కట్టాడు. ఇక కుమారులను అగ్నిగుండం దాటించటం, జ్యోతిష్యము శకునము చూడటం, అంత మాత్రం కాకుండా సోదెగాండ్లతో ఈ శకునగాండ్లతో మంచి స్నేహాన్ని కుదుర్చుకున్నాడు. ఈ విధంగా చేయరాని కార్యాలన్నీ చేస్తూ యెహోవా దృష్టికి చెడు నడత నడిచి దైవోగ్రతకు లోనవుతున్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు అన్న మాట 7వ అధ్యాయం 30వ వచనంలో, యూదావారు నా దృష్టికి చెడ్డక్రియలు చేయుచున్నారు, నా నామం పెట్టబడిన మందిరము అపవిత్రపరచబడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు. నిషిద్ధమైన వస్తువులను పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వచ్చారు. వింటున్నటువంటి శ్రోతలు అపోస్తులైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు 3వ అధ్యాయంలో 16వ వచనాన్ని ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు. మీరు దేవుని ఆలయమని మీరు ఎరుగరా, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు నిలయముగా ఉన్నారని మీరు ఎరుగరా అని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? ఎరగనట్టు క్రియలు కొనసాగిస్తున్నారు కనుక మీరు దేవుని మందిరం అయితే ఇక విగ్రహములతో పొందిక ఏంటి అని కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయంలో 16వ వచనం. మారు మనసు పొందిన రోజున, రక్షణ పొందిన రోజున జీవితంలో కట్టబడిన లోక సంబంధమైన విగ్రహములన్నీ పడగొట్టి పశ్చాత్తపడి బాప్తిసం పొంది సంఘములో చేర్చబడతారు. కాలక్రమేణా అదే భక్తి, అదే రక్షణను కొనసాగించక భక్తిహీనులై లోకంతో సాంగత్యం చేస్తూ గతంలో పడగొట్టినటువంటి విగ్రహాలన్నీ, అనుభవాలన్నీ ఒక్కొక్కటిగా కట్టుకునే వాళ్ళు ఎంతోమంది మన కన్ను ముందు కనబడుతున్నారు. అందుకే కొరింథీ సంఘంతో పౌలు అన్నాడు 2వ పత్రిక 5:17లో, క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి అని. అంటే పాతవి పూర్తిగా గతించాలి. మీకు ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. కొందరు అన్యులు అంటే పబ్లిక్గా చూసేందుకు క్రైస్తవులు కాని వారు
ఇక్కడ అన్య అనే మాట ఏదో చెడ్డ మాట అనుకోకండి. ఒక మతానికి, ఒక కులానికి సంబంధించని ప్రజలు, అంటే దానికి సంబంధించనిది అన్నప్పుడు అన్య అనే పదం వాడుతుంటారు. అయితే అన్యజనులు అనేకులు రహస్య క్రైస్తవులుగా కొనసాగుతున్నారు. కానీ బాధాకరం ఏంటంటే కొందరు క్రైస్తవులు రహస్యంగా అన్న సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ఇటు ప్రార్థన మీద ఆధారపడతారు, ఎవరికి తెలియకుండా వెళ్ళాల్సిన చోటుకి వెళ్తూ ఉంటారు, అడగాల్సినవన్నీ అడుగుతూ ఉంటారు. ఇటు వారికి దైవ భయం ఉండేట్టుగా ద్వితోపదేశకాండంలో 18వ అధ్యాయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 10 నుండి 12 వచనాలు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానైనను శకునము చొప్పు సోదగానైనను మేఘ శకనములను కానీ సర్ప శకనములను కానీ చెప్పువానైనను చిల్లంగివానైనను మాంత్రికునైనను ఇంద్రజాలుకునైనను కర్ణపిచాచి అడుగువానైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానైనను మీ మధ్య ఉండనీయకూడదు. ఎందుకు అంటే వీటిని చేయు ప్రతి వాడును యెహోవాకు హేయుడు. దీన్ని భక్తుడైన యాకోబు అన్నాడు ద్విమనస్కులు అని, గాలి చేత రేపబడి కొట్టబడి అవిశ్వాసులు అని. అయితే ఇక రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయంలో రాజైన మనిషి గురించి మనం ఆలోచిస్తే ఇంత భయంకరంగా జీవిస్తున్నాడు గనక దైవోగ్రత బయలుపరచబడింది 12-13 వచనాల్లో. కావున ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా, వినువాని 2 చెవులు గింగురుమన్నంత కీడు యెరూషలేము మీదికి యూదావారి మీదికి రప్పించుచు నేను సోమ్రోనుకు కొలిచిన నూలును ఆహాబు కుటుంబాలకు సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగొదును. సోమ్రోను మీదికి, ఆహాబు ఇంటి వారి మీదకి వచ్చినటువంటి కీడును జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకడు పల్లెమును తుడుస్తున్నప్పుడు, క్లీన్ చేస్తున్నప్పుడు బోల్లా వేసి తుడుస్తాడే, అలాగే యెరూషలేమును పూర్తిగా తుడిచివేస్తాను అంటున్నాడు. అంటే ఎంత ఘోరమైన తప్పిదాలు చేసి దేవుణ్ణి విసిగించాడో చూడండి ఈ మనిషి. కొందరు అనుభవిస్తున్నటువంటి కీడు గురించి మాత్రమే మనకు సమాచారం ఇస్తారు, మనుషుల సానుభూతి పొందేందుకు. కానీ ఆ కీడు వెనుక కారణం మాత్రం చెప్పరు. పర్వాలేదు, మనుషులతో పంచుకోకపోయినా కీడు ఎందుకు కలిగిందో కారణం వారైనా గ్రహించి దేవుని ఎదుట పశ్చాత్తపడితే శాపమును ఆశీర్వాదకరంగా మార్చుకునే అవకాశం లేకపోలేదు. ఇక ఈ మనిషి రాజు మరణించి సమాధి చేయబడ్డాడు. ఇతని కుమారుడు ఆమోను పరిపాలన ప్రారంభించాడు. 22 ఏళ్ల ఈ ఆమోను కేవలం 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇతడు తన తండ్రి చేసినటువంటి చెడ్డ క్రియలే కొనసాగిస్తూ ఉన్నాడు. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతన్ని చంపేశారు. అయితే ఆ దేశ ప్రజలు ఆమోను మీద కుట్ర చేసిన వారందరినీ కూడా పట్టుకొని చంపేసి అతని కుమారుడైన యోషియాను అతనికి బదులుగా రాజుగా చేశారు. ఈ యోషియా చాలా చిన్నవాడు, కేవలం 8 ఏళ్ల వయసులోనే రాజు అయ్యాడు. రేపటి పాఠంలో మనం ధ్యానం చేద్దాం. అయితే పాఠం వింటున్నటువంటి ప్రియ సహోదరులు, మీ పిల్లలకు మంచి మంచి పేర్లు పెట్టండి, మనుష్యలాగా బైబిల్ పేర్లు పెట్టండి, వారి అర్థం చెప్పండి. అయితే జీవితంలో ఆ పేరు ప్రతిబింబించినట్లుగా వారిని పెంచండి. వారి కోసం మీరు ప్రార్థన చేయండి. ఇక లోక సంబంధమైన విగ్రహాలని పడగొట్టి రక్షణ మనసు పొందిన మనం తిరిగి మనలో ఏమైనా పునర్నిర్మాణం జరుగుతుందా? ఈ విగ్రహములు తిరిగి వాటిని అనుసరించి యెహోవా దృష్టికి హేయులంగా మిగిలిపోకుండా జాగ్రత్త పడదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, అభిషేకం సదాకాలం మీకు తోడై నడిపించును గాక. God bless you. God bless you.